వచ్చి ఇలా అన్నాడు. అయ్యా అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంట్రా ఇటు వచ్చావు? అయ్యా అయ్యా మా కొడుకును చదువుకొనిస్తారా అయ్యా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీ కొడుకు చదివితే నా గొర్రెలను ఎవరు కాస్తారా? నేను కాస్తానయ్యా, కానీ మా కొడుకుని చదువుకునివ్వండి అయ్యా. ఇట్లా కాదురా రంగయ్య, అన్ని గొర్రెలు నువ్వు కాదేయగలవా? నేను కాయగలనయ్యా, కానీ మా కొడుకుని చదువుకొనివ్వండి అయ్యా. నీ కర్మ, చదివించుకోపో. ధన్యవాదాలు అయ్యా. రేపు వచ్చి గొర్రెలు కాయ. సరేనయ్యా. దాని మరుసటి రోజు, అరే రాము రారా బడికి వెళ్దాం. సరేనా వస్తున్నా పద. అలా రంగయ్య రాముని బడిలో విడిచేసి వస్తాడు. రాముని బడిలో చూసిన టీచర్ ఇలా అన్నాడు. ఎటు వస్తున్నావురా? నువ్వు చదువుకుంటావా? వెళ్ళి మీ నాన్న చేసిన పని చేసుకోపో. సార్ మీరు చదువు చెప్పాను కానీ ఎవరు చదవాలో చెప్పకండి సార్. నేను నాకు చెప్పేదంత అయ్యావా? వెళ్ళి బాత్రూమ్లు కడుక్కోపో అడు. అలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న ఇలా అన్నాడు. అరే రాము ఇలా ఉందిరా బడి. అలా కాదు నాన్న, నేను అడిగిన దానికి జవాబు ఇవ్వు నాన్న. చెప్పురా రాము. నాన్న మనల్ని ఇంత హీనంగా ఎందుకు చూస్తున్నారు నాన్న? అలా కాదురా రాము, మన ఊరిలో తక్కువ కులం వాళ్ళం. పటేలరు మనం చదువుకునేవారు, కానీ నేను పటేలరు చదువుకొనిస్తున్నా. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా బాగా చదువుకోవాలి. సరే నాన్న, నేను నీకు మాట ఇస్తున్నాను. నేను పెద్ద కలెక్టర్ జాబ్ తెచ్చుకొని మన ఊర్లో వాళ్ళని అందరినీ చదివిస్తాను నాన్న. అలా రాము మరుసటి రోజు రంగయ్య సహాయం చేసి బడికి వెళ్ళి నీకు కాస్త సమయం అవుతుంది, అయినా కానీ పర్వాలేదని జబజబా వెళ్తాడు. దాన్ని చూసిన టీచర్ ఇలా అన్నాడు. వస్తున్నావురా? ఏమైంది సార్? లేట్గా వచ్చిందే కాక క్లాస్ రూమ్కి వస్తున్నావు. అయితే ఏమవుతుంది సార్? నువ్వు ఇంకొక మాట మాట్లాడకు, నీకు దెబ్బలు ఖాయం. వెళ్ళి మొగాళ్ళు అయిపో. అలా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అలాగా ఇలా తీశాడు. 10వ తరగతిలో ఇలా అనుకున్నాడు రాము. అమ్మయ్యా, నేను ఎలాగోలాగా 10వ తరగతికి వచ్చాను. ఈ తరగతిలో కూడా మంచి మార్కులు తెచ్చుకొని మా నాన్నకి ఇచ్చిన మాటను నెరవేర్చుతాను. అలా 10వ తరగతిలో 10/10 తెచ్చుకున్నదే కాక ఫ్రీ స్కాలర్షిప్ దక్కించుకున్నాడు. అది తెలిసిన రంగయ్య కొత్త వస్త్రాలు ధరించి కాలేజీలో చేర్పిద్దామని వెళ్ళాడు. అక్కడ రాఘవ కలిశాడు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మా అబ్బాయికి కాలేజీలో సీట్ వచ్చింది సార్. మీరు ఎలాగైనా మా కలెక్టర్ చేయాలి సార్. అంతా నేను చూసుకుంటానులే. అసలు రాఘవ సార్ కూడా కలెక్టర్ అవుదాం అనుకున్నాడు, కానీ కుటుంబ సమస్యల వల్ల కాలేకపోయాడు. అసలు రాము ఎందుకు కలెక్టర్ అవుదామో అడగడానికి పిలిచాడు. అరే రాము ఇలా రా. చెప్పండి సార్. అరే రాము, నువ్వు ఎందుకు కలెక్టర్ కావాలనుకుంటున్నావు? సార్ మా ఊరిలో ఎక్కువ కులం వాళ్ళు చదువుకోవడానికి ఉంది, కానీ తక్కువ కులం వాళ్ళు చదువుకోవడానికి లేదు. కానీ మా నాన్న ఎలాగోలాగా పటేల్ దొరను అడిగి నన్ను చదివించుతున్నాడు. నేను పెద్ద కలెక్టర్ జాబ్ తెచ్చుకొని మా ఊర్లో వాళ్ళని అందరినీ చదివించుతానని మా నాన్నకు మాట ఇచ్చాను సార్. అరే రాము, నీది చాలా గొప్ప నిర్ణయం రా. నేను ఎలాగైనా కలెక్టర్ చేస్తాను. సరే సార్. అలా రాఘవ సార్ సహాయంతో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాడు. డిగ్రీలో సీట్ పొందాడు, ఫ్రీ సీట్. అప్పుడు రాఘవ ఇలా అన్నాడు. గుడ్ రాము, గుడ్. మంచి మార్కులతో పాస్ అయ్యావు. నువ్వు ఇలాగే చదువు. డిగ్రీలో సివిల్స్ తీసుకో, నేను నీకు చదువు చెప్తాను. సరే సార్. డిగ్రీలో కూడా పాస్ అయ్యాడు. గ్రూప్ ఏ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూ కోసం 2 లక్షలు అవసరం వస్తుంది. వాళ్ళ నాన్నను అడగగా వాళ్ళ నాన్న పటేల్ అడిగి చెప్తానని వెళ్తాడు. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంట్రా ఇటు వచ్చావు? అయ్యా మా కొడుకు 2 లక్షలు అప్పు కావాలయ్యా. ఏంట్రా, మొన్నే కదా మీ భార్యగా తీసుకున్న అప్పు, అవి తీర్చు ఫస్ట్. అవునయ్యా, మొన్న మా భార్య అనారోగ్యం అయితే తీసుకున్నానయ్యా, కానీ మా కొడుకు ఈసారి కావాలయ్యా. నేను ఆ అప్పు తీరు, ఈ అప్పు తర్వాత ఇస్తాలే, నడు. అయ్యా ఒక్కసారికి ఇయ్యండియ్యా. నేను ఇయ్యనన్నాగా, నడు. అలా బాధపడుతూ వెళ్తుండగా ఇలా ఒక ఆలోచన వస్తుంది రంగయ్యకి. అరే ఇప్పుడు ఇలా రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 2 లక్షల రూపాయలు. ఏం చేయను?
నేను చనిపోతేనైనా కానీ మా ఊరికి ఇన్సూరెన్స్ వస్తుందేమో. మా పొలం కాడ గడ్డి మందు తాగి చనిపోతాను. అలా రంగయ్య వాళ్ళ పొలం దగ్గర గడ్డి మందు తాగి చనిపోతాడు. అది తెలిసిన రాము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఆ 2 లక్షల పైసలతో ఇంటర్వ్యూకి వెళ్ళి పాస్ అయిందే కాక వాళ్ళ డిస్టిక్లోనే కలెక్టర్ జాబ్ పొందుతాడు. అప్పుడు ఇలా అనుకుంటాడు, మా నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం నేను అన్నీ చేస్తా. అలా జాబ్లోకి వెళ్ళి పటేల్ని అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ హిమ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న. టైపా ఈ రోజు దారిలోనే ప్రవర్తించాడు. ఎక్కడున్నారు మీరు? ఇంటి ముందున్నారు. ఆగండి, వివరిస్తా. చూడండి సార్, మా బాబు పరిస్థితి. అరే అక్కడ దిక్కు కాదు, అరవిందరా. అరే అక్కడ దిక్కు చెప్తారా? అరే కిందికి వెళ్ళరా? అరే చెప్తారా? ఆల్రెడీ జాయిన్ చేసా. మా తమ్ముడిని ఇంకా మా ఫ్రెండ్ ని. అయితే వెళ్ళి దక్కించుకో. ఆ వెపన్ దొరికితే నేను రాజుని అయిపోతా. అప్పుడు నన్ను ఎవరు ఏమి చేయలేరు. దక్కించుకుంటా. ఆ వెపన్ నాకే నాకే. నన్ను గుర్తుపట్టారా? నేను మీ డాక్టర్ని. నేను ఒక ఎసెన్షియల్ వర్కర్ని. ఈరోజు ఈ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. అది వారి అదృష్టం అంటారు. అదే కాపాడకపోతే నన్ను నేరస్తుని అంటారు. నేను దేవుణ్ణి కాదు సార్, నేను ఒక డాక్టర్ని. ఈరోజు మా పాప బర్త్డే. కేక్ దగ్గర నేను లేను. ఈ అత్యవసర సమయంలో ఇక్కడ ఉన్నాను. డాక్టర్గా సేవ చేయడం మీ బాధ్యత కాదా అంటున్నారు. అవును, మా బాధ్యతే. నేను కూడా ఒక మనిషినే. నాకు కూడా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఉన్నారు. ఒకరోజు మా హాస్పిటల్లో ఒక పేషెంట్ చనిపోయారు. వాళ్ళు నన్ను దూషించారు. డాక్టర్ మీరే చంపారు అని. కానీ వాళ్ళకి తెలియదు అతన్ని కాపాడడానికి నేను ఎంత ప్రయత్నించానో అని. నేను ఓడిపోయానంటే అది నా నిర్లక్ష్యం కాదు. వీధి ముందు ఓటమి. ఎసెన్షియల్ వర్కర్ అంటే డబ్బు కాదు.
వర్కర్ అంటే డ్యూటీ కాదు. ఎసెన్షియల్ వర్కర్ అంటే తెలియని త్యాగం. ఎసెన్షియల్ వర్కర్ అంటే ఇంకో ప్రాణాన్ని కాపాడాలనే పిచ్చి. మా ఎసెన్షియల్ వర్కర్లను దేవుళ్ళని చేయొద్దు సార్, మమ్మల్ని దొంగలుగాను చేయొద్దు సార్. ఒక మనుషులుగా చూడండి. ఈ సమాజం బతుకుందంటే ఒక ఎసెన్షియల్ వర్కర్ రాత్రి మేల్కొని ఉన్నందుకే సార్. నేను హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా, టైం అవుతుంది. సరే త్వరగా తీసుకురా. హలో 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 డాక్టర్. చెప్పు డాక్టర్. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది డాక్టర్. అవునా, అయితే వస్తున్నా. అమ్మా, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉందంట, నేను వెళ్తున్నా. నేనన్నా డాక్టర్, మా నాన్నకి ఎలా ఉందో దేవుడా, మా నాన్న బీపీ చెక్ చేశారా? చెక్ చేశాం డాక్టర్. టెస్ట్లని చేశారా? చేశాం డాక్టర్. రిపోర్ట్స్ ఏవి? ఇదిగోండి డాక్టర్. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అవును డాక్టర్. పదవ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మీరు పేషెంట్కి ఏమవుతారు? మా నాన్న డాక్టర్. మీ నాన్న కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్ ఎలానో బతికించండి డాక్టర్. ఎంత డబ్బైనా కడతాం డాక్టర్. మీ నాన్న చావు బతుకులో ఉన్నాడు. మా ప్రయత్నం అయితే మేము చేస్తాం, నువ్వేం భయపడకు. ఓకే డాక్టర్. డాక్టర్, ఇంటి నుంచి కాల్ వస్తుంది డాక్టర్, మాట్లాడండి. అవునా? హలో హలో, ఏవండి? చెప్పు. ఈరోజు మన పాప బర్త్డే ఉంది, మర్చిపోయారా? అయ్యో మర్చిపోయాను సంధ్య, రాలేకపోతున్నాను. ఇక్కడ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఎప్పుడు ఇలానే అంటారు, పోయినసారి యానివర్సరీ కూడా ఇలానే అన్నారు. అయ్యో సారీ సంధ్య, రాలేను. ఈసారికి నువ్వే మేనేజ్ చేసాయి. ఎప్పుడు పేషెంట్సే అంటావు, ఫ్యామిలీ ఇంత కూడా పట్టించుకోరు. సారీ సంధ్య. అయ్యో డాక్టర్, అక్కడ పేషెంట్ పల్స్ పడిపోయాడు డాక్టర్. అవునా? సిపిఆర్ తీసుకొని రాపో. ఇదిగో డాక్టర్. అయ్యో కాపాడలేకపోయాను. మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్? సారీ బాబు, మీ నాన్నని కాపాడలేకపోయాము. డాక్టర్, నాన్న 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 ఒక్కసారి నాన్న. డాక్టర్, ఏమిటి ఇది? ఆపరేషన్ చేస్తే బతుకుతారన్నారు, ఇదంతా మీకు వ్యాపారం అయింది. సార్ మీరు కదా సార్ ఫైనల్ స్టేజ్లో తీసుకొచ్చారు. ఇదంతా మీకు వ్యాపారం అయింది. ఇలా బతుకుంటాకనే గొంతు తప్పడం. సార్ ఇలా కాదు. ప్రాణాలు కాపాడే డాక్టర్నే ప్రాణాలు పోయేటట్టు కొడతారా? డాక్టర్, మన ట్రీట్మెంట్ ఆపేద్దాం. అవును డాక్టర్, మన ట్రీట్మెంట్ ఆపేస్తే మన విలువ ఏంటో వీళ్ళకి
రోజు రోజు ఈ హోంవర్క్ పోలేంట్రా బాబు, చెయ్యలేక చచ్చిపోతున్నా. అయినా నాతో ఒక రోబోట్ ఉంటే అన్ని హోంవర్క్ దాంతోనే చేయించేవాడిని. అమ్మ నాన్న ఏ పని చెప్పినా దాంతోనే చేయించేవాడిని, హాయిగా ఆడుకునేవాడిని. నేను పెద్దగైన తర్వాత ఒక రోబోట్ని తయారు చేసి చాలా డబ్బులకు అమ్మేస్తాను. 20 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం కరువ తగ్గించిన రోజు. నేను ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నా. ఇదే రోబోట్ నేను తయారు చేశాను. దీనికి ప్రపంచాన్ని మార్చదగిన శక్తి ఉంది. ఈ ప్రపంచంలో ఎన్నో రోబోట్లు ఉన్నాయి కదా, మరి ఈ రోబోట్లో ఏం ప్రత్యేకత ఉంది? ఆ విషయం దాన్నే అడుగు, రోబోట్తోనే మాట్లాడు. రోబోట్తో మాట్లాడవా? అసలు రోబో మనతో మాట్లాడుతుందా? అవును, రోబో అందరితో మాట్లాడుతుంది. దీని పేరే రోబీ. రోబీ ఓకే సార్, అడగండి మీకు ఏం కావాలి. సరే, మరి ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదాం చెప్పుగా. వేరే దాని గురించి ఎందుకు, నా గురించే మాట్లాడుకుందాం. సరే, మరి నీ గురించి మాట్లాడుకుందాం. నువ్వేమేం భాషల్లో మాట్లాడవు చెప్పు. ఈ ప్రపంచంలో 7100 భాషలు ఉన్నాయి. ఇందులో కొన్ని ముఖ్య భాషలు కూడా ఉన్నాయి. నాకు 150 సాంకేతిక భాషలు వచ్చు. అంతేకాకుండా కొత్త భాషలు కూడా నేర్చుకోగలను. రోబీ, నీ ఎప్పటి కిరాయ్? నేను ఎప్పటి ఇరిక్కిరన్, నువ్వు ఇప్పటి ఇరిక్కిరియవా? హ్యావ్ యూ ఈట్ ఫుడ్? I would not eat food. I will consume electricity. ఓకే, నువ్వు మా మనుషులకి ఏ పనుల్లో సహాయం చేయగలవు? నేను చిన్న చిన్న పనుల నుంచి ఆఫీస్ పనులు, షాప్ పనులు దాకా చేయగలను. చిన్నపిల్లలకి కవితలు చెప్పగలను, చిత్రాలు గీయగలను. వైద్యుడిలా వ్యాక్సిన్లు తయారు చేసి ప్రాణాలు కాపాడగలను. ఒక దొంగని పోలీసులా పట్టుకోగలను. ఒక జడ్జిలా న్యాయాన్ని చెప్పగలను. ఈ ప్రపంచంలోని అన్ని రకాల పనులు చేయగలను. సరే, మరి నువ్వు వ్యాక్సిన్ తయారు చేస్తావు కదా, అలాగే వైరస్ని తయారు చేయలేవు అని నమ్మకం ఏమిటి? మా యజమాని ఎలా చెప్తే నేను అలా చేస్తాను. వైరస్ తయారు చేసే నేనే వ్యాక్సిన్ కూడా తయారు చేస్తాను. అయినా మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మా మనుషుల్లో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో నువ్వు వెళ్తే నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేస్తావు కదా. నా యజమాని మంచివాడైనా చెడ్డవాడైనా నేను నా యజమాని చెప్పినట్టు చేస్తాను. అయినా మీ మనుషులందరూ ప్రతిదానికి నన్నే వాడితే ఈ మనుషులకు ఉద్యోగాలు అనేవి ఉండవు. అయినా ఏఐని తప్పుది అని అనుకోవడం తప్పు. అది వాడేవారి చేతుల్లో ఆధారపడి ఉంటుంది. ఏఐలో 2 రకాలు, ఒకటి మంచి, ఇంకొకటి చెడు. మనం మంచిని ఎన్నుకుంటే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. మంచి వార్తల్లో నా బయట అందరూ అనుకుంటున్నారు అక్క పెళ్ళికి డబ్బులు కొనపై ఉన్న అప్పులు అన్నీ తీరుతాయిరా. ఇలాగే కాలు మీద కాలేసుకొని ఉండాలిరా. అవునా? ఎందుకన్నా వస్తున్నా ఉండిరా. అన్నీ ఒక్కసారి మీద పడ్డాయిగా, పానం మీద పడ్డాయిగా. ఇంతకు ఎంత కట్టాలి?
సరే నువ్వేం గుబులు చెందకు, నేను చూసుకుంటా. నువ్వు మాత్రం చదువు మధ్యలో ఆపమాకు. వెళ్ళొస్తా. ఇంకన్నా ఇంకేం సంగతులు? ఏం పాట చేసావు ఈసారి? సరే మరి. దండాలయ్యా, రమ్మని కబురు పంపారట. అవును. ఇంతకేం పంట వేసావు? మీ దయ వల్ల కొరేద్దాం అనుకుంటానయ్యా. సరే గుర్తుందా? పొలం కోసం నువ్వు అప్పు తీసుకున్నావు, ఇంకా ఇవ్వలేదు. వేరే వాడైతే ఎప్పుడో కళ్ళపట్టి గుంజవాడిని, నువ్వు ఇంకా నా వాడి వాడిని ఒప్పుకోబట్టున్నా. ఇంకెప్పుడు ఇస్తావు? ఈసారి యాసంగి పంట చేతికి రాగానే ఇస్తానయ్యా. సరే అయ్యా, ఒక చిన్న మాట. బాబు కాలేజ్ ఫీజు కడతాందుకు 1,00,000 రూపాయలు కావాలయ్యా. ఏంటి? పాతప్పే కట్టలేదు, ఇంకా మళ్ళీ కొత్తప్ప ఏంటిగా అమ్మయ్యా? అలా అనకండి అయ్యా, కావాలంటే పొలం పత్రికలు పెట్టుకోండి అయ్యా. సరేలే, అయినా ఇవన్నీ ఎందుకు అమ్మయ్య నీకు? మంచిగా నీకు ఉన్న 2 ఎకరాలు నాకు అమ్మి అప్పులు పొంగ 5 లక్షలు ఇస్తా. మంచి ఏదో ఒక పని చేసుకో. అయ్యా, నాకు వ్యవసాయం తప్పించి ఏది రాదయ్యా. సరే నీ ఇష్టం. దండాలయ్యా. ఈసారి కూడా చుక్క వాన పడకపాయే, పంట చేతికి రాకపాయే. తీసుకున్నప్పు కొండలు పెరిగిపాయే. ఈ బతుకులు మారవా? ఈ రైతుల బతుకులు మారవా? నాకు నౌకరు వచ్చింది, నాకు మంచి నౌకరు వచ్చింది. నాన్న, నేను ఎప్పుడు నేను ఇలాగే కాలుగా కాలేసుకుంటేలా చూసుకుంటా. నాన్న 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 లే నాన్న, నాన్న లే నాన్న, నాన్న నాన్న లే నాన్న, నాన్న నాకేమైందా? తెలీదు బాబాయ్, మాట్లాడడం లేదు. ఈ నెలలో నేను పత్తి తోట వేశాను, కానీ ఇంత మిత్తులకు ఇంత 2 మిత్తులకు ఇందాక చౌరాస్తాలో అందరి ముందు మీ నాన్న కళ్ళ పట్టి డబ్బులు అడిగిండు.